నగరంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి సూచనలతో ఉదయగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ సోము అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంటులో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సాధించలేని ఎన్డీఏ కూటమి దేశ ప్రజల దృష్టి మరల్చేందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అమిత్ షాను మంత్రి మండలి నుంచి ప్రధానమంత్రి మోడీ బర్తరఫ్ చేయాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా తమ నిరసన కార్యక్రమం చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అన్ని నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు, మహిళా కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఈరోజు భారతదేశ పరిస్థితిగా చూసినట్లయితే ఈ యొక్క బీజేపీ దారుణాలు, వీళ్ళ ఆలోచన విధానం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఒక మతతత్వ పార్టీగానే మారింది తప్పితే సెక్యులరిజం ఉన్నటువంటి భారతదేశ పరిస్థితిని మొత్తాన్ని కూడా ఒక మతతత్వ దేశంగా మార్చాలనేటువంటి దారుణమైనటువంటి ఆలోచనతో అమిత్ షా గారి యొక్క నేతృత్వం వాస్తవానికి మోడీ గారిదైనా అమిత్ షా గారి ఆలోచనతో ఈ దేశం మొత్తాన్ని అతలాకుతలం చేసేసి విభజించి పాలించడం అనేటువంటి బ్రిటిష్ వారి ఆలోచనకి కోసగుచ్చినట్టుగా ఈరోజు నిలువెత్తు నిదర్శనం ఈ బీజేపీ పరిపాలన. ఎందుకంటే దాదాపుగా జరిగినటువంటి కొన్ని సంవత్సరాల పరిపాలనలో వీళ్ళు సాధించిన ప్రగతి ఏమైనా ఉందంటే మనం గొప్పగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం మనం దిగిపోయే నాటికి ఏ 40 రూపాయలు 50 రూపాయలు ఉన్నటువంటి డాలర్ని ఈరోజు దారుణంగా మనం 100 రూపాయల దాకా తీసుకొచ్చామంటే ఈ బీజేపీ యొక్క పరిపాలనా విధానం చాలా దారుణంగా ఉండడమే కాకుండా ఈ బీజేపీ చేసేటువంటి తప్పిదాలు భారతదేశ జీడీపీని కానీ లేదంటే నిత్యావసర సరుకులు కూడా సామాన్యుడు కొనలేని పరిస్థితి తీసుకురావడమే కాకుండా ఇక ఎక్కువ మాట్లాడితే గొప్ప వ్యక్తి ఈ భారతదేశ రాజ్యాంగ కర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు అంటే హేళనగా ఏం చేశారు మీరంత హేళనగా మాట్లాడినా కూడా ఈరోజు ప్రభుత్వాలు కానీ లేకపోతే అధికార పార్టీలు కానీ ఏవి కూడా ఈ విషయం పట్టించుకున్నటువంటి దారుణం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఒక సామాన్యుడు తలెత్తులు తిరుగుతున్నాడు, సామాన్యుడికి న్యాయం జరుగుతుంది అంటే మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి కమ్మని చెప్పాలి. అలాంటి కాన్స్టిట్యూషన్ నిర్మాత అంబేద్కర్ గారిని ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే ఒక సామాన్యుడిని కూడా హేళన చేసి మాట్లాడిన విధానంగానే ఉంది. అంటే వీళ్ళు ఓన్లీ ఆదాని లాంటి కార్పొరేటర్లకి డబ్బున్న ధనవంతులు తప్పితే సామాన్యుడికి పనికొచ్చే ప్రభుత్వం కాదు మాది అని చాలా చిన్న చూపుతో హేళన చేశారు. అటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్లో కూడా ఇలాంటి అనుచితలు వ్యాఖ్య చేసిన తర్వాత కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు అంటే ఇది చాలా దారుణమైన విషయం. కాబట్టి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ విషయాన్ని గట్టిగా ఖండిస్తున్నాం. ఇక ముందు కూడా ఖండిస్తూనే ఉంటాం. ఎందుకంటే ఆయన అనుచిత వ్యాఖ్యలకు ఈరోజు అమిత్ షా రాజీనామా చేసే వరకు మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వెనకడుగు వేసేది లేదు. జై భీమ్.